నేడు వైఎస్ జగన్ పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్లనున్నారు. అక్కడ దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. పార్టీ తరపున ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు వైఎస్ జగన్. వినుకొండలో రషీద్ను హత్య చేసి 24 గంటల్లోపే ఈ దాడి జరగడం దారుణమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి టీడీపీ కార్యకర్తలు యథేచ్ఛగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పల్నాడు జిల్లా వినుకొండ వెళ్లనున్నారు. టీడీపీ గూండాల చేతిలో మొన్న రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై దారుణంగా హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి గుంటూరు, చిలకలూరిపేట, నర్సారావుపేట బైపాస్ మీదుగా వైఎస్ జగన్ వినుకొండ చేరుకుంటారు. టీడీపీ మూకల నరమేధం ఘటన గురించి తెలిసిన వెంటనే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ఫోన్లో మాట్లాడారు. హత్య ఘటన వినుకొండలో పరిస్థితిని ఆరా తీశారు. స్థానిక పార్టీ నాయకులంతా వెంటనే రషీద్ కుటుంబ సభ్యులను కలిసి తోడుగా నిలవాలని ఆదేశించారు వైఎస్ జగన్. రషీద్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి సర్కారు ఘోర వైఫల్యం, టీడీపీ నేతల అరాచక పర్వంపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, లాండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షపూరిత దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. మొన్న రాత్రి వినుకొండలో జరిగిన నరమేధం ఘటన దేనికి పరాకాష్ట అని, నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణం ప్రభుత్వానికి సిగ్గుచేటు అని పేర్కొన్నారు. సీఎం సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. వినుకొండలో నరమేధానికి తెగబడి 24 గంటలు గడవక ముందే పుంగనూరులో మిథున్ రెడ్డి, రెడ్డప్పపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతల పరిరక్షణలో ఘోరంగా విఫలమైందని, వీటికి సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు వైఎస్ జగన్.